సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కనుమ పండుగ రోజున ఆలయంలో తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తడి బట్టలతో అగ్నిగుండాలు దాటారు. వీరశైవులు ఖడ్గాలు వేస్తూ బంటారీ సల్లుతూ ర్యాలీగా మల్లికార్జున స్వామి ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. స్వస్తి శోభాకృతనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభోత్సవ సమయంలో శ్రీ పొట్లపల్లి గ్రామంలో అతి పురాతనమైనటువంటి స్వయంభూ మల్లికార్జున స్వామి చేతకి మేడలా దేవత మల్లికార్జున స్వామి దేవాలయము. ఈ దేవాలయంలో పురాతనములో మరి ఎంతోమంది ఋషులు మహర్షులు ఇక్కడ యజ్ఞకర్తవులు కూడా కంకరీహరణను చేసి గ్రామాన్ని పొందించారు. మరి అట్టి సమయం నుండి ఎక్కడెక్కడి నుంచేలో మహారాష్ట్రకి వెళ్ళి కర్ణాటక వెళ్ళి మరి కరీంనగర్ ఏంది, ఆదిలాబాద్ ఏంది, కామారెడ్డి ఏంది, ఈ చుట్టుపక్కల ఉస్నాబాద్ లోకల్లో ఉన్నటువంటి సిద్దిపేట లోకల్ వాస్తవ్యంతా కూడా భక్తులు ఇక్కడికి అనునిత్యం వస్తూ స్వామివారిని దర్శిస్తూ మొక్కుబడులు కట్టుకొని పొంగు బంగారంగా వాళ్ళు సంతానం కోసమే కావచ్చు, ఆరోగ్యం కోసమే కావచ్చు, వ్యాపార వ్యవహారాల కోసమే కావచ్చు, అనేక రకాలమైనటువంటి ఒక మొక్కుబడులను ఇక్కడ కట్టేసి పొంగు బంగారంగా బండారే మాకు బంగారం అని చెప్పేసి నమ్మి ఆ స్వామివారి యొక్క మొక్కుబడులు చెల్లింపుకుంటున్నారు. మరి మేము గత 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పూర్వము పెద్దలు మరి ఎవరైనా ఇక్కడ అగ్నిగుండాలు చేసిందంటే చేసినట్టు అయితే గుర్తున్నదయ్య గారు మరి మా పెద్దలు చేశారు. ఆ తర్వాత మేము మొదలుపెట్టాము కార్యక్రమాన్ని, మరి సంపూర్ణం చేయలేకపోయాము. మరి మీరు చేయాలని చెప్పేసి ఈ పెద్దలు మన జగదీశ్వర్ గారు, మరి చంద్రమౌళి గారు, అట్నే గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు శివశంకర్ గారు వాళ్ళంతా కూడా నా దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రాధాన్యపడితే సార్ తప్పకుండా చేస్తా, దైవ కార్యాన్ని కాదు అని చెప్పేసి నేను ముందుకు వచ్చేసి మరి 15 సంవత్సరం నుండి మరి ఏకదాటిగా నేను ఈ కార్యక్రమాన్ని అగ్నిగుండాలు, స్వామివారి దృష్టికుంభాలు, స్వామి భద్రకాళి పూజ, రాత్రికి అగ్నిగుండం ముట్టియడము, తెల్లవారుజామున 5:30 గంటలకు అగ్నిగుండ ప్రవేశం చేయడము, భక్తులకు బొంగు బంగారమై ఆ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఇప్పటి వరకు ఈ యొక్క పొట్లపల్లి గ్రామంలో ఎలాంటి అనార్థము జరగకుండా మరి సంపూర్ణంగా అగ్నిగుండ ప్రవేశం చేపిస్తున్నాను. తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా నా చేతుల మీకెళ్ళి ఇక్కడ ధ్వజస్తంభము, గణపతి లోపల స్వామివారి పునఃప్రతిష్ఠా కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిపించాను. మరి కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో గ్రామ పెద్దలు
గ్రామ అధికారులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చున్నారో వాళ్ళందరి యొక్క కోరికలు ఆ స్వామివారి తీర్చే, దినదినాభివృద్ధి చేసి, గ్రామాన్ని అభివృద్ధి చేసి, దేవాలయ అభివృద్ధి చేసి పొంగు బంగారంగా వెలవాలని చెప్పేసి స్వామివారిని మనసా భాష కర్మణ అనునిత్యము స్వామివారిని మేము వేడుకుంటున్నాము. భక్తులంతా కూడా సుఖశాంతులతో ఉండాలని లోక కళ్యాణార్థమై చేసినటువంటి యొక్క కార్యక్రమము అంగరంగ వైభవంగా ముగిసినందుకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. అగ్నిగుండాలు ప్రవేశము చేయడం వల్ల ఏమిటయా అంటే, అగ్నిగుండ ప్రవేశం చేయడం వల్ల శరీరాకృతిలో ఉన్నటువంటి యొక్క ఇలాంటి దుష్టశక్తులు ఎవరైనా గిట్టునే చెడు ప్రయోగాలు చేసినటువంటి ప్రయోగాలన్నీ తిరిగిపోయి కాలసర్పదోష పరిహారమై, భుజదోషాలు పరిహారమై, అనునిత్యము అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, వివాహం కానటువంటి వారు, మరి సంతాన భాగ్యం లేనటువంటి వారు, వీళ్ళందరికీ కూడా ఈ అగ్నిగుండ ప్రవేశం చేయడం వల్ల దుష్టశక్తి సంహారం అయిపోయి సంపూర్ణమైనటువంటి యొక్క స్వామివారి అనుగ్రహాన్ని కూడా వస్తున్నది. దానివల్లనే వారికి సంతాన భాగ్యమే కావచ్చు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి యొక్క సంకల్పాలు నెరవేరుతుందని చెప్పేసి సదాచారంలో వస్తున్నటువంటి ఆచారాన్ని పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం.